మా స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో మనము కండిషన్ ఫర్ సిమెట్రీ నేర్చుకున్నాము. నేను జెడ్ పిరామిడ్స్, వై పిరామిడ్స్ చెప్పాను. సిమిలర్గా హెచ్ పిరామిడ్స్, ఏబిసిడి పిరామిడ్స్ మీరు నేర్చుకోమని చెప్పాను. ఇప్పుడు కూడా అవుతుంది సార్. ఏందమ్మా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా బాగా? ఇప్పుడు ఆడిబుల్లా? ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ ఇక్కడ కూడా సేమ్ జెడ్ పిరామిడ్స్ చెప్తాను, వై పిరామిడ్స్ చెప్తాను. రిమైనింగ్ టూ సేమ్గా నేర్చుకోవాలి. సో కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ. సో రెసిప్రొసిటీ ఏం లేదు, ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఇన్పుట్ సైడ్ సప్లై ఇచ్చి అవుట్పుట్ సైడ్ షార్ట్ చేస్తాం. ఇప్పుడు ఆపోజిట్ నెక్స్ట్ టైం అవుట్పుట్ సైడ్ వోల్టేజ్ సప్లై ఇచ్చి ఇన్పుట్ సైడ్ షార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాము, ఇన్పుట్ వోల్టేజ్ ది రేషియో ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ టు అవుట్పుట్ కరెంట్ అంటే V1/I2 ఏమవుతుంది, షార్ట్ కదా. షార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ పోతుంది. I2 నార్మల్గా కరెంట్ ఏమవుతుంది, ది కరెంట్ ఫ్లోస్ ఇన్ టు ద నెట్వర్క్, ఇలా పోవాలి, నెట్వర్క్ లోపల పోవాలి కరెంట్. బట్ ఇక్కడ షార్ట్ చేసింది కాబట్టి ఇలా వస్తుంది అనేది. వేర్ I2' ఈజ్ ఆపోజిట్ టు I2 అంటే ఏమవుతుంది, I2' అంటే మీనింగ్ ఏంటి, ఆపోజిట్, దట్ ఈస్ ఈక్వల్ టు -I2 అనుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్లో కరెంట్ పోతుంది కాబట్టి. క్లియర్? సో ఇప్పుడు మనం వేసుకుంటున్నాము ఫస్ట్ నెట్వర్క్లో ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ టు అవుట్పుట్ కరెంట్, ఇది ఒక రేషియో. సెకండ్ రెసిప్రోకల్, ఆపోజిట్. సార్ సప్లై అవుట్పుట్ సైడ్ ఇస్తాం, దట్ ఈస్ V2. ఇన్పుట్ సైడ్ సప్లై ఇచ్చినప్పుడు V1 ఈజ్ ఈక్వల్ టు VS. అవుట్పుట్ సైడ్ షార్ట్ చేసాం కదా, అంటే V2 అవుట్పుట్ సైడ్ షార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ 0, V2 ఈజ్ ఈక్వల్ టు 0. కరెంట్ ఏమవుతుంది, అవుట్పుట్ కరెంట్ ఆపోజిట్ కదా డైరెక్షన్, I2' ఈజ్ ఈక్వల్ టు -I2. ఇది ఫస్ట్ నెట్వర్క్. అదే నెట్వర్క్ రెసిప్రోకల్ చేయండి, అంటే అవుట్పుట్ సైడ్ సప్లై ఇచ్చాం, అంటే V2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, VS. ఇన్పుట్ సైడ్ షార్ట్ చేసాం, ఇన్పుట్ సైడ్ షార్ట్ చేసే మీనింగ్ ఏంటి, ఇన్పుట్ కరెంట్ ఏమవుతుంది, ఇన్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, V1 0, షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ 0. సో కరెంట్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ కదా, I1 డౌన్వర్డ్స్, I1' డౌన్వర్డ్స్, యాక్చువల్ డైరెక్షన్ వచ్చి ఇంటూ ద నెట్వర్క్ I1 అంటే ఆపోజిట్ కాబట్టి I1' ఈజ్ ఈక్వల్ టు -I1. ఇక్కడ ఏం కావాలి మనకి, V2/I1'. సో వాట్ ఈస్ ది కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ, మనం సప్లైని చేంజ్ చేసిన ఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఈ రేషియో, దట్ ఈస్ ది కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ. అర్థమైంది కాన్సెప్ట్ ఎక్కడి దాకా? ఏమా? ఫస్ట్ కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ ఫర్ జెడ్ పారామీటర్స్ చూద్దాం. జెడ్ పారామీటర్స్, వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్? V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2. V2 is equal to Z21 I1 plus Z22 I2. So these two are basic equations of Z parameters. Now considering figure A, this figure A. Considering figure A, what is V1? Vs. Output side short chasing and V2 is equal to 0. What is I2? -I2. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ వాల్యూస్ అన్నిటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, V1 ప్లస్లో ఏమొచ్చింది, VS. Z11 I1 సేమ్ యాజ్ ఇట్ ఈస్ Z11 I1. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ Z12 I2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I2? -I2'. I2'. సేమ్. నెక్స్ట్ సేమ్ ఈక్వేషన్స్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి, సేమ్ వాల్యూస్ని. ఈక్వేషన్ 2 కెన్ బి రిటన్ యాజ్ ఈక్వేషన్ 2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2? 0. చెప్పండి. I2' is equal to -I2. ఇక్కడమ్మా ఇది ఓకేనమ్మా, ఇది సరిపోయింది. నేను చెప్పింది ఇదే వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాను. దీంట్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఫస్ట్ దాంట్లో అయిపోయింది. అర్థమైందా? అంటే V2 equal to 0 and I2' is equal to -I2 అన్నట్టు. ఇక్కడ I2, ఇక్కడ ఏముంది I2 కదా, బాగా గమనించండి.
కన్సిడర్ ఫిగర్ 3 అన్న దగ్గర సార్ v1 is equal to vs v2 equal to 0 and i2 dash is equal to minus i2 అని పెట్టారు. ఓకే i2 డాష్ ఇస్ ఈక్వల్ టు మైనస్ i2నా దీన్ని ఇప్పుడు ఆపోజిట్ రాయండి i2 ఇస్ ఈక్వల్ ఎట్లా రాసుకోవచ్చు మైనస్ i2 డాష్ రాసుకోవచ్చా ఆపోజిట్లో అంతే కదా minus i2 is equal to i2 dash ఓకే i2 డాష్ ఇస్ ఈక్వల్ టు నేనేమంటున్నాను i2 డాష్ ఇస్ ఈక్వల్ టు మైనస్ i2 చెప్పాను ఎందుకంటే కరెంట్ డైరెక్షన్స్ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఓన్లీ i2 రాయండి ఎట్లా రాసుకోవచ్చు i2ని ఇప్పుడు మైనస్ i2 డాషే కదా మీనింగ్ మైనస్ ఇటు వస్తుంది ఆపోజిటే కదా ఫాలో అవుతున్నారా yes sir ఇది ప్లస్ అమ్మా ఇది మైనస్ ఇది ప్లస్ తీసుకుంటే ఇది ఏమొస్తుందమ్మా ఆపోజిట్ మైనసే కదమ్మా ఇక్కడ చూడండి i2 అనేది ఇలా పోతుంది i2 డాష్ అనేది కిందకు వస్తుంది ఇప్పుడు ఆపోజిట్ అయితే రెండు మీనింగ్ ఆపోజిట్ మీనింగ్ ఏంటి ఒకటి ప్లస్ అయితే ఒకటి ఏమవ్వాలి మైనస్ అవ్వాలి ఇప్పుడు అర్థమైందా yes sir ఓకే నెక్స్ట్ ఇదే వాల్యూస్ని సేమ్ వాల్యూస్ని నెక్స్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి నెక్స్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఈ సేమ్ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం నా వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ v2 అంటే ఎంత జీరో v2 అంటే ఎంత జీరో v2 జీరో కాబట్టి జీరో z21 i1 z22 i2 వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ i2 మైనస్ i2 డాష్ అర్థమైంది ఇప్పుడు yes sir ఓకే ఏం సింపుల్ i2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ i2 డాష్ అయినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ i2 డాష్ మైనస్ i2 అవుతుంది ఆపోజిటే కదా ఒకటి ప్లస్ అయితే ఆటోమేటిక్ ఇంకోటి ఏమవ్వాలి మైనస్ అవ్వాలి ఎందుకంటే ఆపోజిట్ కరెంట్ డైరెక్షన్స్ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఒకటి ప్లస్ అయినప్పుడు ఇంకోటి మైనస్ అవుతుంది దాని మీనింగ్ అది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది ఇది ప్లస్ అనుకోండి అదే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది ఇప్పుడు అదేమవుతుంది ఆటోమేటిక్గా మైనసే కదా అర్థమైంది ఇప్పుడు yes sir అది మీనింగ్ ఓకే నా ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ నుంచి ఎట్లా రాసుకోవచ్చు z21 i1 ఇజ్ ఈక్వల్ టు z22 మైనస్ i2 డాష్ అంటే ఇదంతా ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఇది ఈ పార్ట్ మైనస్ z21 ఇది మైనస్ z21 ఇజ్ ఈక్వల్ టు మైనస్ z22 i2 డాష్ అంతేనా ఇది ఈ రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే ఏమొస్తుంది మైనస్ అవుతుందా ప్లస్ వాల్యూ ఇటు వస్తే వస్తుంది మైనస్ అవుతుంది మైనస్ ఇది ఆల్రెడీ మైనస్లోనే ఉంది ఇది కాబట్టి ఈ మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్ సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ i1 మనకి ఏం కావాలి మనకి ఫస్ట్ నెట్కి ఏం కావాలి v1 బై i2 డాష్ కావాలి అంతేనా మనకు కావాల్సింది ఫస్ట్ రేషియో వేర్ v1 ఇస్ yes sir సప్లై వోల్టేజ్ vs కాబట్టి i2 డాష్ అంటే కనుక్కోవాలి కాబట్టి i1 ఇస్ ఈక్వల్ టు ఎట్లా రాసుకోవచ్చు z22 బై z21 i2 డాష్ ఇక్కడ నుంచి ఎట్లా రాసుకోవచ్చు ఇప్పుడు i2 డాష్ని i2 డాష్ ఇస్ ఈక్వల్ టు ఎట్లా ఇచ్చు i2 డాష్ని z2 i2 చూడండి z21 డివైడెడ్ బై z22 i1 కరెక్టా ఇక్కడ నుంచి i2 డాష్ ఇస్ ఈక్వల్ correct సేమ్ అంతేనా ఇది ఏ వాల్యూ ఇది i2 డాష్ i2 డాష్ వాల్యూ క్లియర్ అర్థమైందా yes sir నెక్స్ట్ సో ఇప్పుడు ఏం చేస్తాం మనకేం కావాలి ఇక్కడ ఈ ఈక్వేషన్లో v1 ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది v1 ఇజ్ ఈక్వల్ టు z11 i1 ప్లస్ z12 i2 ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ ఈ i1 వాల్యూ ఉంది కదా ఈ i1 వాల్యూ ఈక్వేషన్ 4ని చూడండి మీకు జాగ్రత్తగా ఎందుకు మనకి ఏమొచ్చేసింది i2 డాష్ వచ్చేసింది సిమిలర్లీ సబ్స్టిట్యూటింగ్ దిస్ ఇది ఈ i1 వాల్యూని ఏం చేస్తాం మనము ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము ఏది ఈక్వేషన్ 3 మళ్ళీ అరే చేస్తున్నాం దాన్ని కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు చూడండి ఏ వాల్యూ ఇది i1 వాల్యూ కరెక్టా ఈ i1 వాల్యూని అంటే ఈక్వేషన్ 4ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఇదిగోండి ఇక్కడ చేయండి సబ్స్టిట్యూషన్
ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి విఎస్ Z11 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I1 ఈజ్ ఈక్వల్ టు Z22 బై Z21 I2 డాష్ మైనస్ Z12 I2 డాష్. క్లియర్? సో విఎస్ ఇస్ ఈక్వల్ టు మొత్తం ఎంత వస్తుంది వాల్యూ? విఎస్ ఇస్ ఈక్వల్ టు Z11 Z22 మైనస్ Z12 అంటే ఎల్సిఎం తీసుకున్నాం ఇక్కడ, ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నాం, ఇది వచ్చింది. మనకేం కావాలి? విఎస్ బై I2 డాష్ కావాలి. ఇది విఎస్ బై I2 డాష్ వాల్యూ. క్లియర్? వచ్చిందా ఫస్ట్ రేషియో? ఏం రెస్పాన్స్ రాస్తుంది లేదు మీకు అని అర్థమైందా? ఏమ్మా అర్థమైనా అర్థం కాలేదా? ఏమ్మా అర్థమవుతుందా మీకు? Yes, sir. ఓకే, నౌ ఇది ఈక్వేషన్, ఇది విఎస్ బై I2 డాష్. ఇప్పుడు ఆపోజిట్ చేయాలి. ఏం ఆపోజిట్ చేయాలి? నెక్స్ట్ మనకి ఏం కనుక్కోవాలి మనం ఇప్పుడు? V1 బై V2 బై I1 డాష్ కావాలి. I1 డాష్ ఇది కావాలి మనకి, V2 బై I1 డాష్. సేమ్ కన్సిడరింగ్ ఫిగర్ బి, ఇది ఫిగర్ బి. ఈ ఫిగర్ బిలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సేమ్ V2 ఈజ్ ఈక్వల్ టు విఎస్, V1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇన్పుట్ సైడ్ మనం షార్ట్ చేసాము, వోల్టేజ్ 0. ఇన్పుట్ కరెంట్ ఏమవుతుంది? ఆపోజిట్, I1 డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ I1 డాష్. నా ఈక్వేషన్ 1 కెన్ బి రిటన్ యాజ్, ఈక్వేషన్ 1 అంటే ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 కెన్ బి రిటన్ యాజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V1? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V1? V1 ఎంత అవుతుందమ్మా? షార్ట్ చేసాం కదా, 0. Z11 మైనస్ I1 డాష్ ప్లస్ Z12 I2. ఇక్కడి నుంచి మనకి ఏం వస్తుంది? I2 వచ్చేసింది. నౌ దిస్ ఈక్వేషన్ 2 అంటే ఇది ఈక్వేషన్ 2 కెన్ బి రిటన్ యాజ్, అంటే ఏం చేస్తాము? ఈ I2ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు ఏమొస్తుంది? విఎస్ ఇస్ ఈక్వల్ టు Z21 మైనస్ I1 డాష్ Z22 I2. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వేషన్ 2. ఈ I2ని ఏం చేస్తాము? దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు విఎస్ ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఎల్సిఎం తీసుకుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటున్నప్పుడు మనకి ఇది వచ్చింది. సో విఎస్ బై I1 డాష్ సెకండ్ రేషియో, ఈ వాల్యూ మనకి. వాట్ ఈస్ ది కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ? విఎస్ బై I1 డాష్ ఇస్ ఈక్వల్ టు విఎస్ బై I2 డాష్. కరెక్టేనా? దిస్ ఈస్ ది కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ. అంటే ఇక్కడ న్యూమరేటర్ బోత్ ఆర్ సేమ్. సో ఏమున్నాయి? 1 బై Z12 ఈజ్ ఈక్వల్ టు 1 బై Z21. అప్పుడు ఆపోజిట్ రివర్స్ చేయండి, Z12 ఈజ్ ఈక్వల్ టు Z21. సో దిస్ ఈస్ ది కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ ఫర్ Z పారామీటర్స్. సో మీరేం లేదు, ఒకసారి నేను మీకు మెటీరియల్ పంపించున్నాను, దాన్ని మీరు ప్రింట్ తీసుకొని ఒకసారి మీరన్నీ వెరిఫై చేయండి జాగ్రత్తగా. అక్కడ ఆన్లైన్ క్లాస్లో ఈ మన పేజ్ ఇట్లా ముందు కర్సర్ మూవ్ చేస్తా ఉన్నప్పుడు మీకు అర్థం కాదు కాన్సెప్ట్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా? నెక్స్ట్ అదే విధంగా కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ ఫర్ Y పారామీటర్స్. ఇవి బేసిక్ ఈక్వేషన్స్. Y పారామీటర్స్ బేసిక్ ఈక్వేషన్స్ ఏంటి? I1 ఈజ్ ఈక్వల్ టు Y11 V1 ప్లస్ Y12 V2, I2 ఈజ్ ఈక్వల్ టు Y21 V1 ప్లస్ Y22 V2. సో ఫిగర్ ఏ అంటే ఏంది? కన్సిడరింగ్ ఫిగర్ ఏ అంటే ఇది ఇన్పుట్ పోర్టు. మనం దీన్ని సప్లై ఇచ్చాము. సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది? దిస్ ఈజ్ V1 and this is I1. Okay, now this is output port. షార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? I2 డాష్. ఇక్కడ ఏమవుతుంది? యాక్చువల్ కరెంటు I2. బట్ ఎప్పుడైతే మనం షార్ట్ చేసామో V2 వాల్యూ ఏమవుతుంది? 0. ఓకే, V1 వాల్యూ ఏమవుతుంది? VS. క్లియర్? ఇప్పుడు చూడండి, V1 ఈజ్ ఈక్వల్ టు VS. సరిపోయిందా? V2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫిగర్ ఏ, ఇది ఏ ఫిగర్. ఓకే, I2 డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ I2, ఆపోజిట్ కదా. నా ఈక్వేషన్ 1 కెన్ బి రిటన్ యాజ్, ఇది ఈక్వేషన్ 1. ఈ వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో తీసుకుంటే ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ ఏంది మీనింగ్? V2 ఈజ్ ఈక్వల్ టు 0. V2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇచ్చిన వాటిలో ఇది మొత్తం ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? I1 ఈజ్ ఈక్వల్ టు Y11 V1. కరెక్టా?
What is the value of V1? Vs. కాబట్టి I1 is equal to Y11 Vs. This is equation 3. Now equation 2 can be written as equation 2 దీని ఎలా రాస్తాము? What is the value of I2? Minus I2 dash. I2 is equal to minus I2 dash. ఇక్కడ V2 ఏమవుతుంది? 0. Y21 V1. V1 అంటే Vs. మనకి ఏం కావాలి చెప్పండి? Vs by I2 dash కావాలి. కరెక్టా? Now Vs by I2 dash ఇది తెప్పించండి. చూడండి ఇక్కడ ఈక్వేషన్ 4 రాసుకోవచ్చు. Vs by minus I2 dash is equal to 1 by Y21. కరెక్టా? బట్ మనకి ఏం కావాలి? ఓన్లీ Vs by I2 dash మాత్రమే కావాలి. అంటే మైనస్ పంపించేయండి. అప్పుడేమవుతుంది? మైనస్ 1 by Y21. అర్థమైంది ఇప్పుడు? ఏమా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ కన్సిడరింగ్ ఫిగర్ బి. ఫిగర్ బి అంటే ఏమవుతుంది? రెసిప్రోకల్. ఈసారి సప్లై వచ్చి అవుట్పుట్ పోర్టు, కరెంట్ వచ్చి I1 is equal to minus I1 dash. సేమ్ వాల్యూస్. ఇది V2 is equal to Vs, V1 is equal to 0, I1 dash is equal to minus I1. సేమ్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. మీకేమొచ్చింది? Vs by I1 dash is equal to minus 1 by Y12. What is the condition for reciprocal? Vs by I1 dash is equal to Vs by I2 dash. So this is the value of Vs by I1 dash and this is the value of Vs by I2 dash. In both cases minus minus cancel. ఇప్పుడు ఏమొచ్చింది? రివర్స్ చేయండి. Y12 is equal to Y21. This is the condition for reciprocal for Y parameters. అర్థమైందా? What is the condition for reciprocity for Z parameters? Z12 is equal to Z21. ఇక్కడ ఏమొస్తుంది? Y12 is equal to Y21. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 మార్క్స్ అడుగుతారు, కొన్నిసార్లు 2 మార్క్స్ కూడా అడగచ్చు, చెప్పలేము. సో అండ్ సిమిలర్లీ మెటీరియల్ మీకు ఇచ్చినాను. హెచ్ పారామీటర్స్ మీరు నేర్చుకోండి. అదేవిధంగా ఏబిసిడి పారామీటర్స్ కూడా మీరే నేర్చుకోండి. సేమ్ కాన్సెప్ట్, నేనేం చెప్పనవసరం అవసరం లేదు, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా మొత్తము ఇంటర్ రిలేషన్షిప్ చూడండి, ఇది నోట్ చేసుకోండి. ఇంటర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది పారామీటర్స్. ఇది హెడ్డింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఎక్స్ప్రెస్ జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పారామీటర్స్ అంటాడు. అదర్ పారామీటర్స్ అని చెప్పండి. జెడ్ మొత్తం టోటల్ హౌ మెనీ పారామీటర్స్ అయితే 4 పారామీటర్స్. జెడ్ పారామీటర్, వై పారామీటర్, హెచ్ పారామీటర్, ABCD parameters. Nama ABCD parameters. Clear? Z parameters, Y parameters, H parameters, and last one is ABCD parameters. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఒక పారామీటర్ ఇంకో పారామీటర్లు రాయండి. Z parameters in terms of other parameter. అంటే Z parameters in terms of Y parameters ఎలా ఉంటాయి? జెడ్ పారామీటర్స్ అంటే ఏం లేదు, జెడ్ వాల్యూస్ అన్ని వైలో ఎలా రాయొచ్చు అని దాని మీనింగ్. ఇంకా చూడండి మీకు సింపుల్ చూపిస్తాను. ఈ జెడ్ పారామీటర్, వాట్ ఆర్ జెడ్ పారామీటర్స్? 4 జెడ్ పారామీటర్స్. Z11, Z12, Z21, Z22. Z11ని వైలో ఎలా రాసాము? ఇది వాల్యూ, ఇది ఎలా వచ్చిందని మీకు చూపిస్తాను. అదేవిధంగా Z21ని ఎలా రాసాము? వైలలో. ఇది వై ఉందా లేదా? వై. Z12ని వైలో ఎలా రాసాము? ఇది వైలో ఉంది. Z22ని వైలో ఎలా రాసాము? ఇది అర్థమైంది ఇప్పుడు. అంటే జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై పారామీటర్స్. ఇదే జెడ్ఏ ఎలా రాసాము? వైలో రాసాము. అర్థమైంది పాయింట్? క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్. చూడండి, Z2Y, నెక్స్ట్ Z2H, నెక్స్ట్ Z2ABCD ఎలా రాయాలి? మొత్తం ఇదే విధంగా మళ్ళీ ఆపోజిట్ చెప్పండి. Y2Z, Y2H, Y2ABCD. నెక్స్ట్ H2Z, H2Y, H2ABCD. నెక్స్ట్ ABCD to Z, ABCD to Y, ABCD to H. ఇలా. బట్ ఒకటి నేర్చుకుందాం మనము, దాన్ని బట్టి రిమైనింగ్ అనేది మీరే చేస్తారు. ఒకటి బాగా ఇది జెడ్ నుంచి అన్నీ చెప్తాను, ఇదే ప్రొసీజరు రిమైనింగ్ వాటి కూడా మీరు అప్లై చేయాలి. ఇక్కడ ఏంటంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే రిమైనింగ్ వచ్చేస్తాయి. సిమెట్రీలో 2 చెప్పా, రిమైనింగ్ 2 మీరు నేర్చుకోండి ఈజీ. రెసిప్రొసిటీలో 2 చెప్పా, రిమైనింగ్ 2 అదే ఫార్మాట్. ఇక్కడ కూడా సేమ్ జెడ్ ఆల్ పారామీటర్స్ చెప్తాను, రిమైనింగ్ పారామీటర్స్ కూడా మీరు అదే ఫార్మాట్ మీరు నేర్చుకోవాలి. ఇంకా క్లియర్? ఇక్కడ ఎగ్జామ్లో అడిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పే ఇవన్నీ. అర్థమైందా?
చూద్దాం, 1 by 1 చూసుకుంటా పోదాం. So first z parameters in terms of other parameters. So what are the basic equations of z parameters? V1 is equal to z11 I1 plus z12 I2. V2 is equal to z21 I1 plus z22 I2. Now this is equation A and this is equation B. AB. ఇది వచ్చి A, ఇది వచ్చి B. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఫస్ట్ కాన్సెప్ట్ జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ పారామీటర్స్లో మార్చాలి, దాన్ని వై పారామీటర్స్లోకి మార్చాలి. నౌ రైట్ ది బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ వై పారామీటర్స్. I1 is equal to y11 v1 plus y12 v2. I2 is equal to y21 v1 plus y22 v2. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి? v1 v2, ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి? i1 i2. ఏది మ్యాచ్ కాల, v1 v2 సపరేటు, i1 i2 సపరేటు. అలా డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మనం ఏ ఫామ్లో రాయాలంటే మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఏదైనా ఇదే చేస్తాము. v1 v2 ఉన్నాయి, ఇక్కడ i1 i2 ఉన్నాయి. ఏది టాలీగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏది టాలీ కానప్పుడు రైటింగ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్ ఇది. ఇప్పుడు ఏం రాస్తున్నాము? i1 i2 ఇస్ ఈక్వల్ టు y11 y12 y21 y22 v1 v2. ఇది ఈ రెండింటి మన మ్యాట్రిక్స్ ఫామ్లో రాసాము. తర్వాత దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. క్రామర్స్ మెథడ్ తెలుసుకెళ్తే క్రామర్స్ మెథడ్ మనకి ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి? v1 v2 ఉన్నాయి. అంటే ఈ y పారామీటర్స్ కూడా మనము v1 v2లో తెచ్చుకోవాలి. అప్పుడే మనం కంపేర్ చేయగలం. మీకు అర్థమవుతుందాం చెప్పింది? ఇప్పుడు చూడండి, ఈ 1 2ని మ్యాట్రిక్స్ ఫామ్ రాసాము. దీని క్రామర్స్ మెథడ్ తెలుసు కదా, డెల్టా 1 బై డెల్టా, దట్ ఈజ్ v1. అర్థమైందా? డెల్టా 1 అంటే ఏంది? ఇది ఉంది కదా, ఫస్ట్ కాలం ఉంది కదా, ఆ ఫస్ట్ కాలంలో ఏమొస్తుంది? v1 ఏమొస్తుంది? i1 i2 వస్తుంది. క్లియర్? i1 i2. రిమైనింగ్ సెకండ్ కాలం యాజ్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ డెల్టా 1. వాట్ ఈస్ డెల్టా? ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. y11 y2 y12 y21 y22. సో ఇది మన ఏంది? డిటర్మినెంట్ కనుక్కున్నాము. ఇది ఇక్కడ చూడండి జాగ్రత్తగా, y22 ఇదంతా ఒక వాల్యూ ఇంటూ i1. ఇది అర్థమైంది? ఇది చూడండి, ఇంటూ i1. క్లియర్? మైనస్ నెక్స్ట్ ఏం వస్తుంది చూడండి, నెక్స్ట్ వాల్యూ ఈసారి చూడండి, మైనస్ ఇది ఒక వాల్యూ y12 బై y11 y22 మైనస్ y21 y12 ఇంటూ i2. అర్థమైందమ్మా? ఇది మైనస్ వాల్యూ. క్లియర్? ఫాలో అవుతున్నారా? ఏమి రెస్పాన్స్ ఏంటమ్మా? నేను నెక్స్ట్ పోవాలంటే మీరు చూడాలి కదా. నెక్స్ట్ ఓకే, ఇది ఒక ఏది? v1 వాల్యూ. సిమిలర్లీ v2 కూడా సేమ్. v2 అంటే ఏం లేదు, v2 అంటే డెల్టా 2 బై డెల్టా. డెల్టా 2 అంటే ఈసారి వాట్ ఈస్ డెల్టా 2? డెల్టా 2 అని లేదు, సెకండ్ కాలం ఉంది కదా, సెకండ్ కాలంలో ఏం రాయాలి? i1 i2 రాయాలి. సెకండ్ కాలంలో i1 i2 ఇదిగోండి. రిమైన్ డినామినేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో అది కూడా సేమ్ అంతే రాసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఏముంది? v1 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇదేముంది? ఇదంతా ఏమనుకోవచ్చు మనం? బేసిక్ z11 i1 మైనస్ z12 i2. అంటే z11 ప్లేస్లో ఏమున్నాయి? y22 బై y11 y22 మైనస్ y12 y21. ఇది z11 ప్లేస్లో ఉన్నాయి. చూడండి, సింపుల్గా ఈ డినామినేటర్ని పెద్దదిగా ఉంది కదా ఈ వాల్యూ, దీన్ని మొత్తం మనం సింపుల్గా డెల్టా వై అనుకుంటాం. ఏమనుకుంటాం? దీన్ని డెల్టా వై అనుకుంటాం. సింపుల్గా ఇది డెల్టా వై, పెద్ద వాల్యూ ఉంది కాబట్టి. ఇది కూడా డెల్టా వై అనుకుంటాం, డినామినేటర్ మొత్తాన్ని పెద్ద వాల్యూ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది? v1 ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ? y22 డెల్టా వై, ఇదిగోండి y22 డెల్టా వై i1 ప్లస్ ఇది. బట్ వాట్ ఆర్ ది బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్? చూడండి, కంపేర్ చేయండి. బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్
ది బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్ ఆర్ v1 చూడండి v1 v1 is equal to z11 ఇక్కడ చూడండి v1 plus z12 i. z11 i1 ఇది చూడండి ఇప్పుడు z11 ప్లేస్లో ఏముంది y22 బై డెల్టా y ఉంది అంటే జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y పారామీటర్స్ అంటే జెడ్ని వైలో తెచ్చాం కదా ఏం వాల్యూ ఇది ఇప్పుడు z11 బట్ ఏ వాల్యూ z11 value. వైలోకి వచ్చేసాయి అర్థమైందా ఇది ఆన్సర్ క్లియర్ ఇదేమో Yes, sir. z12 అవుతుంది ఇదిగో z12 వాల్యూ ఇదేమవుతుంది ఇప్పుడు v2 ఈజ్ ఈక్వల్ టు z21 అవుతుంది ఇదేమవుతుంది z22 అవుతుంది సో ఈ విధంగా రాయాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ వోల్టేజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ కరెంట్స్ ఉన్నప్పుడు మనం మ్యాట్రిక్స్ ఫామ్ ఫాలో అవ్వాలి అది ఏ మెథడ్ అయినా కానీ y2 z అన్నా y2 abcd అన్నా y2 h అన్నా ఏదైనా కానీ మళ్ళీ h2 abcd అన్నా h2 z అన్నా h2 y అన్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఈ మెథడే ఫాలో అవ్వాలి మీకు నేను మెటీరియల్ పంపించినాను మీరు మళ్ళీ వెరిఫై చేసుకుని మీకు అర్థమవుతుంది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏ మెథడ్ కనుక్కో ఇప్పుడు ఏదైనా మంచుకోవాలి z2y ఓవర్ నెక్స్ట్ ఏంది h కావాలి z2hలో చూద్దాం వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్ తెలిసిందే కదా మనకి బేసిక్ ఈక్వేషన్స్ ఏ కదా v1 ఈజ్ ఈక్వల్ టు z11 i1 ఇది బేసిక్ ఈక్వేషన్స్ ఇది మనం ఇప్పుడు దేంట్లో మార్చుకుంటున్నాం హెచ్లో రాసుకుంటున్నాం వాట్ ఆర్ ది బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్ v1 ఈజ్ ఈక్వల్ టు h11 i1 ప్లస్ h12 v2 i2 ఈజ్ ఈక్వల్ టు h21 i1 ప్లస్ h22 v2 ఇక్కడ చూడండి జాగ్రత్తనండి ఇక్కడ ఇంపార్టెంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏవి టాలీగా అన్నప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్ అని చెప్పాను ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏముంది v1 ఉందా i2 ఇక్కడ రౌండ్ చూడండి నేను చేసింది v1 ఉందా v1 sir v1. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా v1 ఉందా జెడ్ పారామీటర్స్లో Yes, sir. అంటే ఒక టాలీ అయినది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంతకుముందు ఏది టాలీ కాదు ఇంతకుముందు v1 v2 i1 i2 ఏది టాలీ కాల బట్ ఇక్కడ ఏమి టాలీ అయింది జెడ్ పారామీటర్స్లో v1 ఉంది v1. హెచ్ పారామీటర్స్లో కూడా v1 ఉంది టాలీ అయినప్పుడు ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి దేనికైనా కానివ్వండి అర్థమైందా Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది ఈక్వేషన్ 1 హెచ్ పారామీటర్స్లో ఈక్వేషన్ 2 హెచ్ పారామీటర్స్ ఒక టాలీ అయింది కదా దాన్ని పక్కన పెట్టేసాను ప్రస్తుతానికి ఈక్వేషన్ 2 తీసుకోండి ఫ్రమ్ ఈక్వేషన్ 2 వీ కెన్ రైట్ ఇక్కడ చూడండి ఏం రాసుకోవచ్చు ఇక్కడ h22 v2 అంటే యాక్చువల్గా ఏం ఉండాలి మనకి ఏ ఫామ్ రావాలి నెక్స్ట్ v2 అనే ఫామ్ రావాలి v1 ఉంది v2 ఉంది బట్ ఇక్కడ మనకి ఏం రావాలి ఇక్కడ యాక్చువల్గా ఏం తెచ్చుకోవాలి మనం దాన్ని సేమ్ కంపేర్ చేయాలంటే ఇక్కడ v2 i2. మనము జెడ్ పారామీటర్స్ కంపేర్ చేయాలంటే హెచ్ పారామీటర్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమేమి రావాలి v1 i2 ఉండకూడదు v1 v2 ఉండాలి అర్థమని చెప్పింది ఇప్పుడు Yes, sir. చేయాలంటే బట్ ఇక్కడ i2 ఉంది కాబట్టి ఆ ఈక్వేషన్ 2ని v2లోకి మనం మార్చుకుంటాం ఇప్పుడు చూడండి h22 v2 ఇక్కడ v2 ఉంది కదా h22 v2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ h21 i1 ఇది ప్లస్ సెట్ వస్తే ఏమవుతుంది మైనస్ ప్లస్ i2 సరిపోయిందా ఈ ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు v2 ఫామ్లో తెచ్చుకున్నాను నేను ఎందుకంటే మనకు కావాల్సింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ v1 v2 బేసిక్ ఈక్వేషన్లు ఏమున్నాయి v1 v2 ఉన్నాయి మనకేముంది ఇక్కడ v1 i2 ఉంది దాన్ని v1 v2లోకి మార్చుకోవాలి ఆల్రెడీ v1 ఉంది దాన్ని వదిలేసేయండి ఏదైతే v2 లేదో దాన్ని v2లోకి నేను మార్చుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇది వచ్చింది ఈక్వేషన్ ఏం లేదమ్మా ఈ ఈక్వేషన్ని h22 v2 ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఎటు పోతే ఏమొస్తుంది మైనస్ h21 i1 ప్లస్ i2 ఇక్కడ v2 ఏం రాయని చెప్పండి v2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ h21 h22 ఇంటూ కదా అటు పోతే ఏమొస్తుంది డివైడెడ్ బై h22 i1 ప్లస్ 1 బై h22 i2 ఇప్పుడు చూడండి జాగ్రత్తగా బేసిక్ ఈక్వేషన్ ఏమవుతుంది v2 ఈజ్ ఈక్వల్ టు z21 i1 ప్లస్ z22 i2 సరిపోయిందా v2 ఈజ్ ఈక్వల్ టు ఇది పక్కన పెట్టేయండి v2 ఈజ్ ఈక్వల్ టు i1 i2 వచ్చేసిందా ఫాలో అవుతున్నా Yes, sir. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి z21 కరెక్టా ఇదేమవుతుంది ఆటోమేటిక్గా z22. కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు z21 ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్ వచ్చినట్టే కదా Yes, sir. z2 ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్ వచ్చినట్టే కదా అంటే ఒకటి వచ్చేసింది
అయితే ఇంకా మనకి ఇంకేం కావాలి, V1 తెలియాలి, V1 కూడా తెలియాలి. అప్పుడు ఏం రాస్తుంది చూడండి మనం, అప్పుడు ఈ V2 ఉంది కదా టోటల్ వాల్యూ, ఏది ఈక్వేషన్ 3 ఉంది కదా, ఇదంతా ఈక్వేషన్ 3. ఈ ఈక్వేషన్ 3 అనేది V2 వాల్యూ. ఈక్వేషన్ 3 అనేది V2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఇది వచ్చేది V1 ఈజ్ ఈక్వల్ టు H11I1 ప్లస్ H12, ఇంకేముంది ఇక్కడ V2 కదా, V2 అంటే ఈ మొత్తం వాల్యూ చేసుకుంటున్నప్పుడు మీకు ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, V1 ఈజ్ ఈక్వల్ టు Z11I1 ప్లస్ ఇదేమవుతుంది Z12I2. ఇదంతా ఏం వాల్యూ ఇప్పుడు Z11 వాల్యూ. కంపేర్ చేసుకుంటే మనం జెడ్ పారామీటర్స్, ఇదంతా ఏం వాల్యూ Z12 వాల్యూ. అది ఆన్సర్. అర్థమైందా? ఇదిగోండి ఇక్కడ రాసు, దిస్ ఈజ్ Z11, Z21, Z12, Z22. సారీ Z11, Z11, Z12, Z21, Z22. సో ఇవి పారామీటర్స్, జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి చెప్పండి, ఇప్పుడు మనం రెండు కనుక్కున్నాం, Z2Y ఓవర్ Z2H ఓవర్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ Z2ABCD పారామీటర్స్, అంతే కదా. చూడండి వాట్ ఆర్ ద చూడండి వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ABCD పారామీటర్స్, V1 AV2 ప్లస్ B మైనస్ I2, I1 CV2 plus D minus I2. So these are the basic equations of ABCD parameters. So జాగ్రత్తగా వినండి ఇక్కడ. What are the basic equations of Z parameters? V1 V2. అవునా, ఇక్కడ ఏమి ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ Z పారామీటర్స్కి అయితే V1 V2 ఉండాలి. ఇక్కడ చూడండి V1 టాలీ అయిపోయింది ప్రస్తుతానికి, అంటే మొత్తం కాదు, V1 ఉంది కాబట్టి దాన్ని పక్కన పెడేద్దాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమి రావాలి, V2 రావాలి. బట్ ఇక్కడ ఏముంది, I1 ఉంది, మార్చుకుందాం, దాన్ని మనం V2లోకి మార్చుకుందాం. చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 2 వీ కెన్ రైట్ CV2 ఈజ్ ఈక్వల్ టు I1, ఇది మైనస్ కదా, బట్ వస్తే ఏమొస్తుంది ప్లస్ DI2. సరిపోయిందా, టాలీ అయిందా? బట్ V2 కావాలి, V2 ఈజ్ ఈక్వల్ టు 1/C, ఇక్కడ ఏమవుతుంది 1 ఉంది, ఇటు వస్తే 1/C I1 D/C I2. చూడండి, what are the basic equations? V2 is equal to Z11 I1, sorry, Z21 I1 plus Z22 I2. Now tell me what is this value, Z21, ఇదేమవుతుంది Z22 వచ్చేసింది, ఆల్రెడీ ఒక వాల్యూ వచ్చేసింది. ఇంకా మనకి ఏ వాల్యూ కావాలి, V1 వాల్యూ కావాలి, V1 కావాలి. సో V1 కావాలంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, V1 is equal to, బేసిక్ ఈక్వేషన్ చెప్పండి, జెడ్ పారామీటర్స్, V1 is equal to Z11 I1 కదా, బేసిక్ ఈక్వేషన్స్, Z11 I1 ప్లస్ Z12 I2. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఆల్రెడీ ఇక్కడ I2 ఉంది, కనిపిస్తుందా? సో ఇది ఉన్న, ఇంకా మనకి ఏం లేదు, V2 ఉంది ఇక్కడ, ఆ V2 ఉంది కదా, ఇప్పుడు మనం V2 కనుక్కున్నాం కదా, ఈ V2, ఆ V2ని ఎత్తుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము, మనకి ఇది వచ్చేసింది V1 ఈజ్ ఈక్వల్ టు A/C, ఇది నా ఇది ఏ వాల్యూ అవుతుంది ఇప్పుడు, V1 ఈజ్ ఈక్వల్ టు Z11, ఇదేమవుతుంది Z12. సో ఇవి వాల్యూస్, Z11 ఈజ్ ఈక్వల్ టు A/C, Z21 1/C, Z12 AD minus BC/C, Z22 ఈజ్ ఈక్వల్ టు D/C. సో ఇది వాల్యూస్. అర్థమైందా? జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ I పారామీటర్స్, జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ H పారామీటర్స్, జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ABCD పారామీటర్స్. ఇన్ సిమిలర్లీ మీరు అన్నీ ఇదే ఫార్మాట్లో నేర్చుకోవాలి, Y2 ఆల్, H2 ఆల్, ABCD టు ఆల్. సో మీకు ఇచ్చిన మెటీరియల్ అన్నీ ఉన్నాయి. ఇంకా మీరు ఇదంతా నేను చెప్పేది తక్కువ, ఇక్కడ ఒకటి చెప్తే చాలు, రిమైనింగ్ అన్నీ అదే ఫార్మాట్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్ అన్నాం, ఏది Y పారామీటర్స్ని జెడ్ పారామీటర్స్లోకి మార్చండి అని చెప్పాను. ఇదేంటి బేసిక్ ఈక్వేషన్స్, మీకు రఫ్గా ఇస్తున్నాను, మళ్ళీ ఒక ఐడియా ఇస్తున్నాను, ఇది మీరే నేర్చుకోవాలి, చూడండి జాగ్రత్తగా. సో దీస్ ఆర్ ది బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ Y పారామీటర్స్. I1 I2 ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దాన్ని జెడ్లోకి మార్చండి. ఇక్కడే ఉన్నాయి V1 V2 ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు సేమ్గా ఉన్నాయా, లేవు కదా, ఏదన్నా ఒకటి సేమ్గా ఉంటే ఈజీగా మార్చుకోవచ్చు.
వినాలమ్మ ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయా? నో సార్. అప్పుడు ఏం చేయాలి? ఏ మెథడ్ చెప్పాలి? ఏ మెథడ్ చేయాలని చెప్పాను? మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవాలి. అర్థమైందా? ఓకే. ఎస్ సార్. ఒకవేళ ఇక్కడ I1 ఉంది, ఇక్కడ కూడా I1 ఉంది, అప్పుడు ఒకటి ఈక్వల్ అయినట్టుగా ఒకటి మనకి సింప్లిఫై అవుతున్నట్టే మీనింగ్. ఎస్ సార్. అప్పుడు I2 ప్లేస్లో లేని దాన్ని మనం ఇక్కడ దీని నుంచి I2గా మార్చుకోవాలి. ఓకే, అది ఫార్మాట్. సో ఇదమ్మా. సో వన్ పారామీటర్ టు అదర్ పారామీటర్. మీ ఇక్కడ మెటీరియల్ ఉంది, మీరు అన్నీ వెరిఫై చేయండి. ఈ ఎగ్జామ్లు ఇవే అడుగుతారు. ఎగ్జామ్లు అడిగేది ఇవే ఎక్కువ. వన్ పారామీటర్ అంటే అనదర్ పారామీటర్ ఎక్కువ అడుగుతున్నారు ఎగ్జామ్స్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందుగా చెప్తున్నాను. నేను ఒక పారామీటర్ చెప్పినాను, Z2 ఆల్ చెప్పాను, రిమైనింగ్ అని మీరు నేర్చుకోండి. సో అవి ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము ఇవి నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 పోర్ట్స్, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, క్యాస్కేడ్ కనెక్షన్. ఇవి చెప్తే మనకి 2 పోర్ట్స్ అయిపోద్ది. నెక్స్ట్ క్లాస్కి మనకి 2 పోర్ట్స్ అయిపోద్ది. ఆ తర్వాత మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. 2 క్లాసెస్. నెక్స్ట్ వీక్కి మనకి 2 పోర్ట్ నెట్వర్క్స్ అయిపోద్ది. ఈ వీక్ అయిపోద్ది. నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం 3 క్లాస్ ఉన్నాయి కదా, 3 క్లాసులు నేను చెప్పేస్తాను. ఓకే, చెప్పినంత వరకు అర్థమైనా ఇక్కడ దాకా? ఎస్ సార్. సింపుల్ అమ్మా. జెడ్లు వై హెచ్ ఏబిసిడి ఇండివిజువల్గా నేర్చుకోండి. నెక్స్ట్ ఒక్కొక్క కండిషన్కి సిమెట్రీ కండిషన్స్ ఒక్కొక్క పారామీటర్ ఏంటి, రెసిప్రొసిటీ కండిషన్ ఒక్కొక్క పారామీటర్ ఏంటి, వన్ పారామీటర్ అదర్ పారామీటర్, Z2 వై ఎలా రాయాలి, Z2 హెచ్ ఎలా రాయాలి, Z2 ఏబిసిడి ఎలా రాయాలి, అలా అన్నీ నేర్చుకోండి. అంటే 3 కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పినంతవరకు 3 కాన్సెప్ట్ చెప్పినాను. Z వై హెచ్ ఏబిసిడి ఇండివిజువల్గా నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్. సెకండ్ వచ్చి కండిషన్ ఫర్ సిమెట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్, కండిషన్ ఫర్ రెసిప్రొసిటీ ఇంపార్టెంట్, ఇంటర్ రిలేషన్షిప్ 2 పారామీటర్స్ ఇంపార్టెంట్. అంటే Z2 ఆల్ పారామీటర్స్, Y2 ఆల్ పారామీటర్స్, H2 ఆల్ పారామీటర్స్, ABCD టు ఆల్ పారామీటర్స్. నేను Z2 ఆల్ పారామీటర్స్ చెప్పాను, అదే ఫార్మాట్లో అన్నీ ఉంటాయి, మీరు నేర్చుకోండి. దాని తర్వాత లాస్ట్ కాన్సెప్ట్ ఇది. సో రేపు మనం మండే నేను డిస్కస్ చేస్తాము. మండేకి థియరీ కాన్సెప్ట్ అయిపోతుంది, అంటే డెరివేషన్ పార్ట్స్ అన్నీ అయిపోతాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? నో సార్. ఓకే.